మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 6వ తేదీ జనవరి మాసం 2024వ సంవత్సరం శనివారం దినపు ధ్యానాంశము సమాధానకర్త ఇచ్చే సమాధానము 7వ భాగము. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ ఆత్మీయ ప్రసంగాలు మీరు నేరుగా పొందుకోవాలి అనుకుంటున్నా, అలాగనే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచాలనుకుంటున్నా, మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 995936634441 అనే నెంబర్కు సంప్రదించి మీ వివరాలు తెలియపరచాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయము చేత వాక్య ధ్యానంలోనికి వెళదామా? తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థించుకుందాం. మహాగణుడును గొప్ప దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. కృప కలిగిన దేవ, ఆధారభూతుడా, నమ్ముకోదగిన సహాయకుడా, మీ అనలేని కృపా కనికర వాత్సల్యతను బట్టి మా జీవితాల్లో జరిగిస్తున్న మేళ్లను బట్టి మహిమ చెల్లిస్తున్నాం. మహిమ గల దేవ, మేమేమైతే ఉన్నామో అది కేవలం మీ కృప, మీ కనికర వాత్సల్యము నాయన. అయా, అనునిత్యము నాయన మమ్మల్ని దర్శించి మీ వాక్యము చేత బలపరుస్తూ జీవార్థమైన మార్గాన్ని మాకు కనపరుస్తున్నారు నాయన. పడిపోయిన వేళ ఆదరించి లేవనెత్తుతున్నారు, త్రప్పిపోయిన వేళ మీ వాక్యము చేత సరిదిద్దుతున్నారు. జీవ మార్గానికి నడిపిస్తున్న రీతిని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. అయా, ఇదిగో నాయన, మాలో ఆయాసకరమైన విషయాలు ఏమైనా ఉన్నాయేమో వాక్యపు వెలుగులో సరిచేసుకునే గొప్ప తరుణాన్ని ఇస్తున్నారు. ఈ సమయంలో ఇదిగో నాయన, జీవార్థమైన మాటల చేత మమ్మను బలపరచండి. వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేయండి. మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరచమని, తద్వారా ఘనత మహిమ మీరే పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరి ముందుటి పాఠంలో మనం సమాధానాన్ని గురించి తెలుసుకుంటూ జ్ఞానమునకు మించిన సమాధానము అన్నాం. జ్ఞానము ఉప్పొంగజేయును అన్నారు. కొన్నిసార్లు మనకు కలిగిన జ్ఞానము మన తెలివితేటలను బట్టి సమాధానాన్ని కోల్పోతామని, కానీ క్రీస్తు అనుగ్రహించే స్వతంత్రంలోనే మనం ఉండాలని చూసాం. రాజుల 2వ గ్రంథంలో 19వ అధ్యాయంలో హిజ్కియా యొక్క జ్ఞానము తన యొక్క రాజ్యాన్ని తనని సంరక్షించలేకపోయింది. కానీ దేవుని శక్తి ఒక దూత, సంహారపు దూత 185,000 మందిని హతము చేసింది. అంటే హిజ్కియా యొక్క జ్ఞానము కంటే దేవుడిచ్చే సమాధానమే గొప్పది అనే విషయాన్ని మనం చూసాం. ఈ విధంగా మన శరీరాలే కానీ, కుటుంబాలే కానీ, ఆరోగ్యాలే కానీ ఏమైనప్పటికీ కూడా మన బుద్ధి, మన జ్ఞానం అనేది మన సమాధానాన్ని పాడు చేయొచ్చు. కొన్నిసార్లు మనం చూస్తాం, మన గృహాల్లో కొన్ని నిర్ణయాల్లో మనం అనుకుంటాం మనం చాలా తెలివైన వాళ్ళం, సమస్యను పరిష్కరిస్తామనే అపోహతో దేవుడిచ్చే సమాధానాన్ని పొందుకోలేక మన సొంత ఆలోచనతో వెళితే కొన్నిసార్లు విపరీతమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి కదా. మనం కుటుంబ సమస్యలే కానీ, లేకపోతే వివాహ విషయాలే కానీ, బిడల నిర్ణయాలే కానీ, ఇలాంటి విషయంలో మనం ఎంత తెలివైన వాళ్ళైనా మనం దేవుడిచ్చే సమాధానం కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి. కొన్నిసార్లు నేను చాలా తెలివైన వాడిని, ఈ సమస్య నేను పరిష్కరిస్తాను, ఇదేమైనా పెద్ద విషయమా, ఇది చాలా చిన్న విషయం, ఇలా అనుకుంటూ ఉంటారు. నా తెలివితేటలతో నేను ఎన్నో చేశాను, ఇదేమంత పెద్ద విషయం అని. కానీ వాస్తవానికి సమస్యను పరిష్కరించేటప్పుడు సమాధానంలోనికి నడిపించటమే నీ ఉద్దేశం అయితే అది కేవలము దేవుడు అనుగ్రహించేది అని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకనంటే నీకు సమాధానం కావాలి అంటే నీ తెలివితేటలు కాదు, జ్ఞానమునకు మించిన సమాధానము కనుక నీ జ్ఞానము కంటే దేవుణ్ణి సమాధానం అడగాలి. అయ్యా, ఈ విషయంలో మీ సహాయము, అయ్యా ఈ విషయంలో మీ జ్ఞానాన్ని నాకు దయచేయండి అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో జ్ఞానమునకు మించిన సమాధానాన్ని మనం పొందుకుంటాం. అలాగే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో కూడా యెహోషాపాతు మీదకి శక్తికి మించిన సైన్యము, రాజ్యాలు యుద్ధం చేయటానికి వచ్చినప్పుడు యెహోషాపాతు ఒక చక్కని మాట అంటారు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనంలో అంటారు, అంతటి వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవచ్చుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులగుదురని చెప్పాను. ఇక్కడ మీరు చూస్తే యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఒక్కసారిగా సైన్యం మీదకి దండెత్తి వచ్చింది. అక్కడి నుంచి సిరియా నుంచి మరి కొంతమంది సముద్రపు అవతల తట్టు నుంచి చాలామంది వచ్చారు. అసన్ తోమార్ అనే ఎన్గోదిలో ఉన్నటువంటి యెహోషాపాతుకు తెలియపరిచారు. ఇక ఏం చేయాలి అనే విషయంతో
మరి భయపడ్డారు. భయపడి ప్రజలు కూడా గుండెలు చెదిరిపోయినటువంటి పరిస్థితి. ఒకేసారి సమస్యలన్నీ చుట్టుముట్టితే ఏం చేయగలం చెప్పండి? అలాంటి సమయంలో మనం కూడా చూస్తాం కొన్ని సమస్యలు మన స్థాయికి మించి, మన తెలివికి మించి, మన బలానికి మించినటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని అధిగమించటానికి ఏం చేయాలి అంటే యెహోషాపాతు చెప్తున్నారు ప్రజలతో, యెహోవాను నమ్ముకునేటప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఎందుకంటే శత్రువు ప్రబలిపోయాడు, నీ మీదకు వస్తూ ఉన్నాడు. ఏం చేయాలని ఆందోళన, సాధారణంగా మానవ మాతృలుగా భయము, ఆందోళన అనేటువంటివి రావటం సహజమే. వాటి నుంచి అధిగమించటానికి యెహోషాపాతు చెప్తున్న మాట ఏమిటంటే, యెహోవాను నమ్ముకొనుడి. ఇప్పుడు మన జ్ఞానమునకు మించిన సమాధానం, మన సొంత తెలివితేటలో ఎవరిని సహాయం అడుగుదామా, ఎవరిని ఆశ్రయిద్దామా, ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టి మొదటిగా యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఇదే ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసాం కదా. కృతజ్ఞతాపూర్వకముగా ఉన్నట్లయితే జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము కలుగునన్నది. కనుక ఈ రీతిగా మనం చూసినట్లయితే ఎరుకో కోటను బద్దలు చేసినప్పుడు చూస్తే, ఎరుకో కోటలు బద్దలు కొట్టడానికి ఏ జ్ఞానం పనికొచ్చిందండి? దేవుడు అనుగ్రహించే సమాధానమే కదా. ఏ జ్ఞానంతో, ఏ తెలివితేటలతో? ఉదాహరణకి ఎరుకో గోడలు కట్టినప్పుడు అది ఇంజనీరింగ్ ప్లాన్ అని మనందరికీ తెలుసు. ఎందుకంటే అది తెలివితేటలతో కట్టవలసింది, అది జ్ఞానం. అది కానీ ఆ జ్ఞానపూర్వకంగా శత్రువు నుంచి కాపాడబడటానికి తెలివితేటలతో కట్టబడినటువంటి గోడను పడగొట్టాలి అని అంటే దేవుడిచ్చే సమాధానమే, దేవుడిచ్చిన సమాధానంతో. అలాగే దానియేలు గారు ప్రార్థించినప్పుడు, స్తోత్రం చెల్లించినప్పుడు కూడా మనం చూస్తే సింహపు బలము కంటే దేవుడిచ్చే సమాధానం కనిపిస్తుంది. సింహం బలం కలిగినటువంటి జంతువు, మృగం. అంతటి బలం కలిగినటువంటి సింహాలు అనేకం ఉన్నప్పటికీ కూడా ఆ బలము కంటే, వాటిని జ్ఞానము కంటే దేవుడిచ్చే సమాధానము చేత దానియేలు గారు ఆ సింహపు బోనులో భద్రపరచబడినట్లుగా మనం చూసాం. అలాగా మన జ్ఞానం మనల్ని కలవరపెట్టినప్పుడు దేవుని యొక్క సర్వశక్తిని తెలుసుకోవాలి. చాలాసార్లు తెలివితేటలు ఎక్కువైపోయి సమాధానాలు తక్కువైపోతాయి చాలామందికి. ఏం చేద్దునా, ఎవరితో మాట్లాడుదునా, రకరకాల ఆలోచనలు, టెన్షన్లు, ఏదో ఒకలాగా సమస్యను పరిష్కరించాలని నువ్వు ఆలోచించటం మంచిదే, కానీ దానికంటే ముందు దేవుని సహాయం అడగకపోవటం చాలా పెద్ద తప్పు కదా. మానవ మాత్రులం. అందుకే ఒక సామెత అంటారు కదా, తప్పు చేయటం మానవుడు వంతని. తప్పు చేయడం మానవుడు వంతంటే పాపం గురించి నేను మాట్లాడట్లేదు, ఏదైనా తప్పు నిర్ణయాల గురించి. సాధారణంగా నిర్ణయాలన్నీ సరిగా ఉంటాయని అనుకోవటం పొరపాటు. అందుకని మన వరకు మనం తెలివైన వాళ్లే అని అనుకుంటాం, కానీ అయినప్పటికీ వాటిని సరిచేసుకోవటానికి దేవుని సహవాసం, దేవుని సన్నిధి, దేవుని ప్రార్థన అనేది మనకు కలిగినప్పుడు హృదయ తలంపులకు సమాధానం కలుగుతుంది. హృదయంలో మంచి తలంపులు వస్తాయి. దేవుడు నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తారు. నా సొంత ఆలోచనతో చాలామంది చేతులు గాలాక ఆకులు పట్టుకుంటూ ఉంటారు. అన్నీ అయిపోయాక నష్టం కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. తెలివైన వాడు, జ్ఞాన హృదయం కలిగిన వాడు ఏం చేస్తాడంటే నిర్ణయానికి ముందే ప్రార్థన చేయాలి. చాలామంది నిర్ణయాలు, ఆర్థిక నిర్ణయాలు, కుటుంబ నిర్ణయాలు, ఉద్యోగ నిర్ణయాలు, వ్యాపార నిర్ణయాలు తీసుకుని పాడైపోయి, చెడిపోయి అప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారు. అదేదో ఆ ముందే చేస్తే, నువ్వు సమృద్ధిలో ఉన్నప్పుడే, నీకు సమస్య లేనప్పుడే, నువ్వు ప్రారంభించేటప్పుడే నువ్వు ప్రార్థన చేస్తే అది ఎంత ఆశీర్వాదకరం. హృదయ తలంపులకు సమాధానం, నువ్వు నడవలసిన మార్గాన్ని దేవుడు బోధిస్తారు కదా. కనుక ఈ రెండవ విషయంలో మనం చూసింది ఏమిటయ్యా అన్నట్లయితే, మనం జ్ఞానమునకు మించిన సమాధానము అనేది చూసాం. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, మన సమాధానాన్ని అపహరించేటటువంటి మరొక ప్రమాదం ఏమిటంటే హృదయము. హృదయం అనేటువంటిది దేవుడిచ్చే సమాధానాన్ని కోల్పోయే తత్వం హృదయానికి ఉంది. అందుకని కొలస్సీ పత్రికలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి అన్నారు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి అని పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నారు. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే పరిస్థితుల్లో విద్యావంతులు, తెలివైన వాళ్ళు, వీళ్ళందరూ కూడా మనం చూస్తే జ్ఞానము సమాధానాన్ని పాడు చేస్తుందని చూసాం కదా. అలాగే మరుగైన హృదయంలో నుంచి కొన్ని తలంపులు దేవుడు అనుగ్రహించే సమాధానాన్ని పాడు చేస్తాయి. ఎందుకనంటే హృదయం పైకి కనిపించదు, కానీ చాలా ఆలోచనలను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. చాలా ఆలోచనలు మన హృదయంలో పడుతూ ఉంటాయి. అంటే ఇది కాదని అది, ఇలా కాకపోతే అలాగని, మరొకటి, ఎన్నో రకాల ఆలోచనలు పుడుతూ ఉంటాయి. అందుకని ఈ ఆలోచనలన్నీ ఏం చేస్తాయంటే దేవుడిచ్చే సమాధానాన్ని పాడు చేస్తాయి. ఎలాంటివంటే ఉదాహరణకి మనం చెప్పాలంటే, ఇప్పుడు మనం అన్నీ సమృద్ధిగానే ఉన్నప్పుడు, అంత ఆరోగ్యంగానే ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే రాబోయే కాలాన్ని దృష్టించుకుని ఇప్పుడు బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు బాగానే ఉంటారు,
ఒకప్పుడు ఒకవేళ నాకు నష్టం వస్తే, అనారోగ్యం వస్తే, సమస్యలు వస్తే అప్పుడు గురించి ఆలోచించుకుని ఇప్పుడున్న సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించలేకపోతూ ఉంటారు. ఇదే హృదయంలో పుట్టేటువంటి తలంపు. అందుకే హృదయము ఘోరమైన వ్యాధి కలిగిందని ఎందుకంటారంటే ఇప్పుడు సంతోషాన్ని కూడా ఇప్పుడు ఆనందించకుండా చేసేది హృదయం ఒక్కొక్కసారి అంత ఘోరంగా ఉంటుంది. అందుకని హృదయమును క్రీస్తు అనుగ్రహించు సమాధానమును నివసింపనీయుడి, ఏలునీయుడి అన్నారు. ఒకవేళ అలా కాకపోతే జరిగేటువంటి సమస్యను గురించి మనం చూసినట్లయితే ఈరోజు మనం అధికమైనటువంటి తలంపులు, అంటే దేవుడు మనకు ఒక పరిధి ఇస్తాడు. ఆ పరిధిని దాటి ఎక్కువ మంది ఆలోచన చేస్తారు. ఉదాహరణకి దేవుడు నీకు ఇచ్చిన కుటుంబంలో నీ బాధ్యతలు ఉదాహరణకు అనుకుందాం. మనం చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారయ్యా అంటే వారి బిడ్డలను పెంచి పెద్దవాళ్ళు చేస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు. తర్వాత ఆ పిల్లలకి తమ కుమారులకు కానీ, కుమార్తెలకు కానీ, అల్లుళ్ళకి కానీ, కోడళ్ళకి కానీ ఉద్యోగం రాలేదో లేకపోతే గర్భఫలం రాలేదో అనుకోండి, వీళ్ళు బెంగెట్టేసుకుంటూ ఉంటారు. ఎందుకనంటే నా కొడుకు ఉద్యోగం లేదు, నా అల్లుడికి ఉద్యోగం లేదు, లేకపోతే నా కొడుకు గర్భఫలం లేదు. అంటే ప్రార్థన చేయటంలో తప్పు లేదు, ఆలోచించటంలో తప్పు లేదు, కానీ బెంగపెట్టేసుకునే స్థితికి వెళ్ళటం అంత అవసరమా? ఎందుకనంటే దేవుడు నిన్ను పోషించాడు, దేవుడు నీకు బిడ్డలను ఇచ్చాడు. ఇప్పుడు ఆ బిడ్డలకు సంబంధించిన ఆలోచన వేదన వారికి ఉంటుంది. నువ్వు అది కూడా ఆలోచించి బెంగపెట్టేసుకోవాల్సిన పని లేదు. ఆ సమయంలో దేవుడు నీ చేత జరిగించిన కార్యాలన్నీ జరిగించాడు గనక ఇప్పుడు బిడ్డల విషయంలో ప్రార్థించే వ్యక్తిగా, ధైర్యపరిచే విధంగా, సమాధానపరిచే విధంగా ఉండాలి. చాలామంది మనం చూస్తూ ఉంటాం, వారి కుమారుడికో కుమార్తెకో పిల్లలు లేకపోతే వీళ్ళు బెంగపెట్టేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఉద్యోగం లేకపోతే వీళ్ళు బెంగపెట్టేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి బిడ్డలు ఉన్నారు, వీళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, వీరు పెంచారు, పెద్దవారిని చేశారు, వీళ్ళ బాధ్యతలు వీరు నిర్వర్తించేశారు. ఇప్పుడు బాధ్యతలు నిర్వర్తించవలసింది ఎవరు? పిల్లలు. వారు పోరాడాలి, వారు వేదన చెందాలి, వారు దేవుని సన్నిధిలో గోజాడాలి. సమయం పట్టొచ్చు. ఎందుకనంటే వారు చిన్నపిల్లలు. నీతో పోల్చుకుంటే నీ అంత బాధ్యతలు, ఇప్పుడు నువ్వు చేసినంత పని లేకపోతే బాధ్యతలు, నువ్వు చేసినన్ని పనులు ఆ చిన్న వయసులో వాళ్ళు చేయవలసిన పని లేదు. ఎందుకంటే నీకు ఒక 60 ఏళ్ళు ఉన్నాయో, అంతకన్నా పైన ఉన్నాయో, తక్కువ ఉన్నాయో, ఇప్పుడు 20 ఏళ్ళు 25 ఏళ్ళ వాళ్ళు కూడా నీ అంత స్థిరపడిపోవాలని ఆలోచించొద్దు. జీవితం ఇంకా ఎన్నో పాఠాలు వారు నేర్చుకోవాలి, ముందుకు రావాలి. సమయం పట్టొచ్చు ఉద్యోగానికి, స్థిరపడటానికి, అలాగే ఆ గర్భఫలం పొందుకోవటానికి. ఇలాంటి విషయాల్లో నీకు దేవుడిచ్చింది నువ్వు మర్చిపోయి వాళ్ళ గురించి బెంగపెట్టుకుంటూ ఉంటావు. కానీ దేవుడిచ్చే సమాధానం నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు ధైర్యపడాలి, వారిని ధైర్యపరచాలి, నువ్వు ఒక మాదిరిగా ఉండాలి, నీ కలిగిన ఆనందాన్ని నువ్వు సంతోషంగా అనుభవించాలి. ఆ విధంగా వారిని ప్రోత్సహించుతూ ఏ రీతిగా వారు ప్రార్థించాలో, ఏ రీతిగా వారు ఆత్మీయంగా బలపడాలో, ఏ రీతిగా సమస్యలు ఎదుర్కోవాలో ఒక మాదిరిగా వారిని ధైర్యపరుస్తూ దేవుని సహాయానికి నడిపించాలి. అందుకని దేవుడిచ్చేటటువంటి సమాధానం అనేటువంటిది మీ హృదయంలో నివసించటానికి దేవుడు నీ బిడ్డలకి లేకపోతే నీ తర్వాత వారికి చెయ్యని మేలును బట్టి నువ్వు దిగులు పడితే చేసిన మేలు నీకు తెలుసు కదా. దేవుడు నీకు మేలే చేశాడు. దేవుడు నీకు చేసిన మేలును మర్చిపోయి నువ్వు విచారించడం ఎంతవరకు సరైంది? దేవుడు నీకు మేలు చేశారు కనుక నువ్వు సంతోషంగా ఉండు. వారు ఆ విషయంలో ఎలాగో ప్రార్థించాలో, ఎలాగో ముందుకు వెళ్ళాలో ధైర్యపరుస్తూ ఒక మాదిరిని చూపించటానికి, అంతే కదా. నెరసిన వెంట్రుకలు కలిగిన వారు తర్వాత తరానికి జ్ఞానాన్ని బోధించాలి అనేది చూస్తున్నాం. అందుకని హృదయం అనేది ఎక్కువగా మనల్ని రకరకాల ఆలోచనలకి నడిపిస్తూ ఉంటుంది. అందుకని హృదయంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము హృదయములలో ఏలుచుండునీయుడి అన్నారు. ఈ విధంగా మనం చూస్తే చాలామంది వారి బిడ్డల కోసం కదా, ఆఖరికి మనవల గురించి కూడా, తర్వాత నా మనవల పరిస్థితి ఏమిటి, నా బిడ్డల పరిస్థితి ఏమిటి, చాలామంది బెంగపెట్టేసుకుంటూ ఉంటారు. నిన్ను పోషించిన దేవుడు నీ బిడ్డలను పోషిస్తాడు. ఆ నమ్మకం నీకుందా? నిన్ను పోషించిన దేవుడు నీ మనవుల్ని కూడా పోషిస్తాడని విశ్వాసాన్ని కలగాలి, వారికి చూపించాలి. బైబిల్ గ్రంథంలో మనం ఒకసారి చూస్తే రాజుల మొదటి గ్రంథంలో 12వ అధ్యాయంలోకి వద్దాం. ఈ 12వ అధ్యాయంలో రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యము రెండుగా విభజింపబడింది. రెండు రకాలుగా, అంటే 12 గోత్రాలని 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు నిలిచాయి. 2 గోత్రాలకేమో సొలొమోను కుమారుడు రెహబాము రాజు అయితే, మిగిలిన 10 గోత్రాలకి యెరోబాము రాజు అయ్యాడు. యెరోబాము రాజు అయితే ఒకానొక సందర్భంలో యోధా రాజు అయినటువంటి రెహబాముకిని, ఈ ఇశ్రాయేలు రాజ్యానికి రాజు అయినటువంటి యెరోబాముకి విరోధం వచ్చింది. విరోధం వచ్చి యుద్ధం సంభవిస్తే యెరోబామును దేవుడు భద్రపరిచాడు. గమనించాలి, 10 గోత్రాలకి రాజు అయినటువంటి, ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెరోబామును జాగ్రత్తగా భద్రపరిచాడు. ఎవరికి వాళ్ళు రాజ్యం చేసుకుంటున్నారు. అయితే ఈ లోపల దేవుని చేత కాపాడబడినటువంటి రాజు అయిన యెరోబాముకు ఒక ఆలోచన వచ్చింది. దేవుడు కాపాడాడు సరే, మళ్ళీ మరుసటి రోజు మరలా వస్తే
ఒకవేళ ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే ప్రజలేళ్ళు యోధా రాజ్యంలో కలిసిపోయి మొత్తం అందరినీ కలిస్తే నా పదవి పోద్దేమో, ఇలాంటి ఆలోచనలు వచ్చాక ఇతనిలో ఉండేటువంటి చెడు ఆలోచనలు బట్టి ఏం చేశాడంటే ఈ 10 గోత్రాల వారిని తన దగ్గరే ఉంచుకోవాలనేటువంటి విధంగా ఆ సరిహద్దుల్లో కొన్ని దూడ విగ్రహాలను పెట్టాడు. అంటే మీకు ఇది తెలిసే ఉంటుంది, అయినా నేను చెప్తున్నాను. ఈ 12 గోత్రాలు రెండుగా విభజింపబడిన తర్వాత 2 గోత్రాలు అంటే యోధా లేవి గోత్రాలేమో ఒకవైపు వెళ్ళిపోయినాయి, మిగిలిన గోత్రాలన్నీ ఒకవైపు వచ్చినాయి 10 గోత్రాలు. ఈ 10 గోత్రాలని ఇశ్రాయేలు రాజ్యం అన్నారు, ఆ 2 గోత్రాలని యోధా రాజ్యం అన్నారు. అంతకు మునుపు సొలొమోను వరకు కూడా ఇదంతా ఇశ్రాయేలు రాజ్యమే. సౌలు దావీదు సొలొమోను పరిపాలించే వరకు కూడా ఇదంతా ఇశ్రాయేలు సామ్రాజ్యంగానే ఉండేది. సొలొమోను తర్వాత తన కుమారుడైనటువంటి యెరోబాము వచ్చాక రాజ్యం 2 ముక్కలైపోయింది. ఆ రాజ్యం 2 ముక్కలయ్యాక 2 గోత్రాలకినేమో సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము, మిగిలిన 10 గోత్రాలకి యెరోబాము రాజు అయ్యాడు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇప్పుడు 2 గోత్రాలకి రాజు అయినటువంటి సొలొమోను కుమారుడు యూదా గోత్రానికి రాజు అయ్యాడు కదా. వీరు యెరూషలేము వీరి దగ్గరే ఉంది, ఈ చిన్న విభాగంలోనే ఉంది. ఈ యెరూషలేములోనే దేవుని మందిరం ఉంది. ఇప్పుడు ఈ 10 గోత్రాల వారు వేరైనా ఈ 10 గోత్రాల వారు ఏం చేయాలి? మనకి పస్కా పండుగ వచ్చినా మరొకటి వచ్చినా దేవుని సన్నిధికి వెళ్ళాలంటే యెరూషలేముకి రావాలి. వీరు వేరే రాజ్యంలో ఉన్నా వీరు ఇక్కడికే రావాలి. ఇక్కడికే రావాలి అంటే ఇప్పుడు ఈ 10 గోత్రాలకి రాజు అయిన యెరోబాము ఆలోచన ఏమిటంటే ఈ ప్రజలకి ఎంత కాదన్నా యెరూషలేము దేవాలయం మీద మమకారం ఉంటుంది కనుక వారు అక్కడికి వెళుతూనే ఉంటారు. ఏదో ఒక రోజు ఆ మమకారంతో మరలా విడిపోయిన రాజ్యం, ఇప్పుడు అనకూడదు ఆంధ్ర తెలంగాణ లాగా ఎలాగైతే విడిపోయిందో ఇవి 2 మళ్ళీ కలిసిపోతాయేమో, కలిసిపోతే నా ప్రాబల్యం పోతుంది గనక ఈ ప్రజలు ఆ యెరూషలేము దేవాలయానికి యెరూషలేముకు వెళ్లకుండా చేయాలని ఏం చేశాడంటే సరిహద్దుల్లో కొన్ని దూడ విగ్రహాలను పెట్టాడు. దూడ విగ్రహాలను పెట్టి ఈ రాజు ప్రజలకు ఏం చెప్తున్నాడంటే అమ్మాయి మీరు యెరూషలేము వెళ్ళక్కర్లొద్దు, ఇదిగో ఈ దూడలు ఉన్నాయి కదా వీటిని పూజించండి సరిపోతుంది. అంటే రాజు అభద్రతా భావంతో హృదయములో పుట్టినటువంటి చెడు తలంపులను బట్టి ఏం చేశాడయ్యా అంటే ఈ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాడు. అంటే ఇలా చేయటం వల్ల వీళ్ళకి యెరూషలేముకి వెళ్ళరు, దేవాలయానికి వెళ్ళరు కనుక వీళ్ళకి ఆలోచన ఉండదు. ఇక అప్పుడు వారి మీద వ్యతిరేకత పెంచుకుంటారు. చూడండి, ఇప్పుడు మనం పాకిస్తాను భారతదేశానికి కొన్నిసార్లు రాజకీయ నాయకులు ఏం చేస్తూ ఉంటారంటే ఎలక్షన్ వచ్చినప్పుడల్లా యుద్ధం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ యుద్ధం గురించి మాట్లాడితే వారి మీద ద్వేషం వస్తే ఇక్కడ వీళ్ళ పబ్బం గడుపుకోవచ్చు అనే ఉద్దేశం. అలాగే ఇప్పుడు ఏం చేశారంటే రెహబాము ఆ యెరూషలేము మీద యెరూషలేము ప్రజల మీద వీళ్ళకి పగను నూరు పోస్తున్నాడు. కేవలం ఏంటంటే తన మనసులో వచ్చిన భావం. ఇక్కడికి విషయం అర్థం చేసుకున్నారా? ముందు ఒక యుద్ధం వస్తే దేవుడే కాపాడాడు ఇతన్ని, యెరోబాముని. అలాంటప్పుడు దేవుడి మీద ఎంత ప్రేమ ఉండాలి, కానీ ఆ ప్రేమ అనేది హృదయం నుంచి వచ్చిన చెడు తలంపులు కప్పివేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అదే దేవునికి, కాపాడిన దేవునికే వ్యతిరేకంగా తన రాజ్యాన్ని పదవిని కాపాడుకోవటానికి సరిహద్దుల్లో దూడలు పెట్టి ఇదిగో ఈ దూడను పూజిస్తే చాలు అనేటువంటి చెడు భావాన్ని వారిలో నూరిపోశాడు. నూరిపోయటం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. అదేమిటంటే దేవునికి వ్యతిరేకమైన ఆలోచన జరిగించటానికి, అంటే సమాధానాన్ని కోల్పోయాడు. ప్రియులారా గమనించండి, అంటే ప్రజలు ఇంత ఘోరమైనటువంటి పాపం చేయటానికి కారణమయ్యాడు. దీని అంతటికీ కారణం ఏమిటో తెలుసా? కేవలము అతని హృదయంలో పుట్టినటువంటి చెడు తలంపు. ప్రియులారా గమనించండి, అందుకే కొరింథీ పత్రిక 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అంటారు. ప్రతి ఆలోచన, మన హృదయంలో చాలా ఆలోచనలు వస్తాయి, కానీ వాటి అన్నిటిని ఎక్కడ లోపరచాలట? క్రీస్తుకు లోపరచాలట. ప్రియులారా, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మన హృదయాల్లో ఏలాలి అన్నట్లయితే, కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే పలు విధాలైనటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం. పిల్లల విషయంలో చాలామంది తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చాక విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అమ్మో నా కొడుకు ఉద్యోగం వచ్చింది, గొప్పవాడు అయ్యాక పెళ్ళయ్యాక నన్ను మర్చిపోతాడేమో, మిగిలిన బిడ్డలను సరిగా చూడటేమో అని చెప్పేసి రకరకాల ఆలోచనలతో కుటుంబ కలహాలు పెరిగిపోతూ ఉంటాయి. కుటుంబంలో మనం చూస్తూ ఉంటాం, చాలామంది ఎవరైనా ఒకళ్ళు బాగా అభివృద్ధిలోనికి వస్తే ఆ తల్లి తండ్రి వాళ్ళకి వ్యతిరేకం అయిపోతారు. కారణం ఏమిటంటే ఇదిగో వీడు ఉద్యోగం వచ్చాడు, నా మిగిలిన బిడ్డలకి ఏమీ ఇంకా స్థిరపడలేదు. అలాంటి ఆలోచనతో అభద్రతా భావం. నీ బిడ్డల్లో ఒక బిడ్డకు దేవుడు ఉద్యోగమో ఉపాధినో ఇస్తే అదే దేవుడు ఇంకొక బిడ్డను కూడా ఆశీర్వదిస్తాడు. ప్రార్థనాపూర్వకంగా ప్రోత్సహించాలి. కొంతమంది తల్లిదండ్రులు ఆ ఇద్దరు బిడ్డల మధ్య గొడవ పెట్టేస్తూ ఉంటారు.
ఆ ఇద్దరు బిడ్డల మధ్య వ్యతిరేకతలు పెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే వీడు బాగుపడ్డాడు, వాడు బాగుపడలేదు. లేనిపోని విషయాలు వారిద్దరి మధ్య సమాధానంగా ప్రోత్సహించుకుని, ఇప్పుడు నువ్వు బాగుపడ్డావు కనుక వాడిని కూడా అభివృద్ధిలోనికి తీసుకురావాలని మంచి వాతావరణాన్ని కల్పించే కంటే విరోధ భావాన్ని పెట్టేసి ఒకరికొకరు సహకరించుకోలేని స్థితికి తీసుకెళ్ళిపోతారు. విరోధం నూరు పోసేస్తూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో ఎందుకనంటే అభద్రతాభావం వారి హృదయంలో తలంపు పుడుతుంది. అమ్మో వీడు బాగుపడ్డాడు, వీడు బాగుపడలేదు. అభద్రతాభావం అనేది వచ్చింది. ఏ బిడ్డ అయినా నీ బిడ్డే, ఆ బిడ్డ అయినా నీ బిడ్డే, ఈ బిడ్డ అయినా నీ బిడ్డే. ఈ విషయాన్ని చాలామంది గమనించక విరోధ భావాన్ని నూరుపోసి ఒకరికొకరు వ్యతిరేకంగా చేసే పనులు చేస్తూ ఉంటారు. దేవుడు అనుగ్రహించే సమాధానాన్ని కోల్పోవటానికి హృదయంలో అనుమానాలు, పెనుభూతాలు కదా. కొన్నిసార్లు చిన్న చిన్న అనుమానాలు వస్తూ ఉంటాయి. భార్య భర్తల మధ్య అనుమానం, ఈ చెడు తలంపు అనేది సరి చేసుకోకపోతే విరోధం అయిపోద్ది. ఆ ఇంట్లో వారు సంతోషంగా ఉండవలసిన ఇంట్లో సమాధానం కోల్పోయి వ్యతిరేకత, నిత్యము రణరంగం, గొడవలు, ఎత్తుపొడుపు మాటలు, ఇలాగ చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎందుకనంటే రకరకాల ఆలోచనలు కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం. పెళ్ళైన తర్వాత కొడుకు ఉద్యోగమో మంచి ఉపాధో వ్యాపారంలో వృద్ధి వస్తే కోళ్ళు వచ్చింది కనుక ఈ కోళ్ళంతా కూడా దీని మీద పెత్తనం చేస్తుంది, లేకపోతే నా మిగిలిన బిడ్డలను చూడనివ్వదు, నన్ను చూడనివ్వదు అని చెప్పేసి అసలు ఆ తలంపు రాకమునిపే వీళ్ళు విరోధాన్ని పెట్టేసుకుంటారు, గొడవలు పెద్దది చేసేసుకుంటారు. వచ్చిన కోళ్ళు ఎలాంటిదో, మంచిదో చెడ్డదో నిదానించటమో చూడటమో ఇదేమీ లేదు. ఇక ఆ రావటంతోనే వీళ్ళ మనసులో ఒక భావం ఉంటుంది. ఇక కోడలు వస్తుంది, కొంగును కుట్టే ముడేసుకుంటుంది, మమ్మల్ని మాట్లాడనివ్వదు, మాకు రూపాయి ఇవ్వనివ్వదు అనేటువంటి ఆలోచనతో వచ్చిన పిల్ల మంచి పిల్ల అయినా సరే ముందే మనసులో చెడు తలంపులు పెట్టేసుకుని వ్యతిరేకత పెట్టేసుకుంటారు. ప్రియులారా గమనించండి, ఈరోజు చాలా కుటుంబాల్లో జరిగేటటువంటి వ్యవహారాలు ఇలాగే ఉంటున్నాయి. కారణం ఏమిటంటే హృదయములో పుట్టే తలంపులు ఏం జరుగుతున్నాయంటే దేవుడిచ్చే సమాధానాన్ని కోల్పోతున్నాయి. గమనించాలి. మొదటిగా మనం దేవుని సమాధానం మన హృదయంలో ఏలనివ్వాలి. ఒకవేళ హృదయంలో చెడు తలంపు వచ్చే కోడలు వచ్చేటటువంటి స్థితి ఇదిగో ఇలాగ జరుగుతుందన్నప్పుడు ఆ చెడు తలంపులను క్రీస్తుకు లోపరచాలి. ఆ చెడు తలంపులన్నింటినీ దేవునికి లోపరిచి, దేవా ఆ చెడు తలంపులు తొలగించయ్యా, నా కుటుంబంలో నా బిడ్డల జీవితాల్లో సమాధానం కావాలి, అందరూ ఐక్యంగా ఉండాలి, వ్యతిరేకతలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, రాబడి ఉంటుంది, నష్టం ఉంటుంది, ఏమున్నా పర్వాలేదు, అందరూ సఖ్యతగా ఉండాలి, అందరూ మంచోళ్లే. నా కుమారులు ఉద్యోగం వచ్చినోడు మంచోడే, ఉద్యోగం లేనోడు మంచోడే, వచ్చిన కోళ్ళలో మంచిదే, నా కుమార్తె మంచిదే. ఇలాంటి మంచి ఆలోచనతో ఉంటే కుటుంబం సమాధానం. నిజంగా సమస్యలు వస్తాయి, వాటిని మంచి మనసుతో సరిదిద్దితే సమాధానంగా ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఈ ఆందోళనలో తెలియకుండా ఈ పెద్దవారే తండ్రో తల్లో ఏం చేస్తారో, అత్తగారో మామగారో ఏం చేస్తారంటే తెలియకుండా వారిలో వ్యతిరేకతలు, వారిలో గొడవలు, వారిలో ఇవన్నిటికీ కారణం అవుతారు. కారణం ఏమిటంటే నీ హృదయములో పుట్టే ఆలోచనలు నీ హృదయంలో, నీ కుటుంబంలో సమాధానము లేకుండా చేస్తున్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డ, సమాధానం కోల్పోయే పరిస్థితులు ఇలా ఉంటాయి. మరి ఈ పాఠాన్ని రేపటి దినాన్ని కూడా ధ్యానిద్దాం. ఈ పాఠాన్ని మీరు విన్నట్లయితే, హృదయానికి తాకినట్లయితే అనేకులకు ఈ వాక్యాన్ని అందించి దేవుని పనిలో భాగస్థులవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. కృపగలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, విత్తబడిన వాక్యాన్ని దీవించండి, నూరంతల ఫలాన్ని దయచేయండి. ఆయా రీతిగా మా జీవితాలు కట్టబడటానికి కృప దయచేయండి. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా గాయకొని జీవించుట కృప దయచేయండి. కృప వెంబడి కృపను దయచేయండి. ఆశ్చర్యకరుడా, ఈ సమయంలో మీ దాసునిగా ఇదిగో నైనా నన్ను బలపరిచి మరింత బలమైన సందేశాలు అందించటానికి కృపనిమ్మని, కేవలము ఘనత మహిమ మీరు మాత్రమే పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.